వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, కేసీఆర్ మాజీ సీఎం, తెలంగాణ మాజీ సీఎం, మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరి కనబడట్లేదంట. ఈ మాట నేను కాదు అనేది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యొక్క ఎవరైతే శ్రేష్ఠులు కోరుకునే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, కేసీఆర్ గారు ఎక్కడ పోయారు, కనబడట్లేదు. తెలంగాణలో ప్రతిపక్ష నేత మరి కేసీఆర్ గారు ఉన్నారా, లేకుంటే విదేశాలకు ఇట్లా ఏమైనా వెళ్ళిపోయారని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. నిజంగా కేసీఆర్ గారు గత కొద్ది రోజులుగా ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 9 నెలలు అయింది. ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఎలక్షన్స్ ముందు బయటకు వచ్చిన దాఖలాల కేసీఆర్ గారిని కనబడతా ఉన్నాయి. మరి ఒకసారి తన హెల్త్ బాగాలేదని కొన్ని రోజులు, సరే ప్రజలు కూడా తన హెల్త్ బాగుండాలని కూడా కోరుకున్నారు. తన యొక్క కాలుకి బాత్రూమ్ లో కాలు జారి పడడం, ఆ విషయాలన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళడం, ఒక 2 నెలల వరకు అయితే మరి తన యొక్క కోలుకోవాలని కూడా ప్రజలందరూ కోరుకున్నారు. తను కోరుకున్న ప్రజలు ఏ విధంగా అనుకున్నారో అదే విధంగా కేసీఆర్ గారు అదైతే గాయాల నుండి మానుకున్న తర్వాత కూడా ప్రజల్లోకి వస్తారేమో అనుకున్నారు, ప్రజలతో మాట్లాడతారేమో అనుకున్నారు, ప్రతిపక్ష నేతగా తను ప్రజల్లో ఉంటారేమో అనుకున్నారు. కానీ ఫామ్ హౌస్ కే పరిమితమైన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఈ 9 నెలల నుండి కాంగ్రెస్ పరిపాలిస్తా ఉంది. మరి కాంగ్రెస్ వచ్చిన కాంచెలు మరి చాలా తప్పిదాలు కూడా చేస్తా ఉంది. వాళ్ళు 6 గ్యారెంటీలు చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు 6 గ్యారెంటీలు చేస్తలేరు. వీటిని ప్రశ్నిస్తారేమో అని ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. గత కొద్ది రోజులుగా హైడ్రా ఏ విధంగా కూల్చేస్తా ఉంది. హైడ్రా బాధితులు చాలా మంది కేసీఆర్ అన్న ఎక్కడికి పోయావు, కేసీఆర్ ఎక్కడున్నావు, మమ్మల్ని కాపాడు కేసీఆర్ అన్న అని ఆర్తనాదాలు చేసినప్పుడు కూడా కేసీఆర్ స్పందించట్లేదు. ఎందుకు ఈ ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోతా ఉన్నారు? హోమాలు చేశారు, యజ్ఞాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ కూతురు రావాలని ఫామ్ హౌస్ లో ఉండి కొంతవరకు ఢిల్లీ అధికారులతో మాట్లాడిన దాఖలాలు చూసాం. మరి ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంటా ఉన్నారు? 20 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి కేసీఆర్, 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించిన వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉండడానికి గల కారణాలు ఏంటి? మరి నిజంగానే మరి తను బయటికి రావడానికి మరి ఇంకెంత టైం పడుతుంది? మరి ఎందుకు ఆలోచిస్తా ఉన్నారు? ప్రజల పక్షాన ఉండాల్సిన ఏదైతే ప్రజల నేతగా ఉండాల్సిన వ్యక్తి కేసీఆర్ ఈ రోజు ఫామ్ హౌస్ కి ఎందుకు పరిమితమైన ఆలోచిస్తే చాలా విషయాలు చాలా వ్యక్తం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ని కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత చాలా వరకు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కావాలి, కేసీఆర్ ఎక్కడున్నావు మాట్లాడని అంటున్నావు. ఎక్కడ చూసినా కానీ హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రాకర్ రెడ్డి వీళ్ళు మటుకే కనబడతా ఉన్నారు తప్ప మరి కేసీఆర్ ఎక్కడ కనబడట్లేదు. ఎన్నికలు వస్తే మాత్రం ఇక కారు యాత్ర అని, బస్సు యాత్ర అని యాత్రలు చేస్తా ఉన్నారు తప్ప మరి ఆయన ఎందుకు రావట్లేదు అని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ సరే బాగు చేశారా అది తర్వాత విషయం. తను 10 సంవత్సరాలు పాలించిన వ్యక్తి, అంత అవగాహన ఉన్న వ్యక్తి, తెలంగాణ మీద అవగాహన ఉన్న వ్యక్తులలో కేసీఆర్ ఒకరు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంత సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి? నిజంగానే మరి రేవంత్ రెడ్డి సర్కార్ని ప్రశ్నించే సత్తా ఉన్న వ్యక్తి కేసీఆర్ మరి ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారని కూడా చాలా మంది బాధపడతా ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత మూసి బాధితులు వాళ్ళు ఆర్తనాదాలు హైదరాబాద్ లో ఎక్కువైపోయినాయి. ఇంత బాధపడకుండా కూడా కేసీఆర్ కావాలి, మాకు మళ్ళీ కేసీఆర్ రాజ్యం రావాలని కూడా చాలా మంది కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా మరి కేసీఆర్ మాట్లాడకపోవడం, నేను అప్పుడే చెప్పాను ఆశపడితే గోసపడతాము అని కేసీఆర్ అన్న మాటలు ఇప్పుడు బీఆర్ఎస్ మాధ్యమాలలో ట్రోల్ చేస్తా ఉన్నారు తప్ప కేసీఆర్ బయటికి కనబడట్లేదు. ఫామ్ హౌస్ లో ఉండి మరి ఏవైతే రాబోయే స్థానిక ఎన్నికల కోసం ఒక యుద్ధ వాతావరణం కోసమే కేసీఆర్ ప్లాన్ వేస్తా ఉన్నారని దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఆయన అందుకే మౌనంగా ఉండి ఎన్నికల ముందు తన యొక్క యుద్ధ ప్రకటించే దాఖలాలు కనబడతా ఉన్నాయి. స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ చాలా వరకు ఎన్నికలలో తను గెలవాలని మరి ఇప్పటికే ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే వాళ్ళ సంబంధించిన మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డిస్ట్రిక్ట్ వైజ్ గా చెప్తా ఉన్నారంట. సమావేశాలు కూడా అయితా ఉన్నారు బీఆర్ఎస్ నేతలతోని.
ఏం చెప్తా ఉన్నా అంటే ఇక స్థానిక ఎన్నికలు వస్తాయి, నేను అప్పటిదాకా బయటికి రాను, నేను బయటికి వస్తే తెలంగాణలో ఒక యుద్ధ వాతావరణం వస్తుంది, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయాల పైన ప్రశ్నించడానికి ఇంకా కొంత టైం తీసుకొని అయినా కానీ కరెక్ట్ వస్తాను ఎన్నికల టైంకు, మరి నేను ఎన్నికల టైంకునే ప్రజల దగ్గరికి వెళ్తా అన్నట్టు కూడా కొంతవరకు మాట్లాడుతున్న విధానం మనకు కనబడతా ఉంది. అది మనకు చర్చనీయంగా తెలుస్తా ఉంది. అంటే ఎన్నికలుగా ఏదైతే స్థానిక ఎన్నికలలో ఇంకొక 3 నెలలలో ఉండబోతుంది, అంటే ఇంకొక నెల రోజుల వరకు ఫామ్ హౌస్ లో ఉండే దాఖలాలు కనబడతా ఉన్నాయి కేసీఆర్ గారు. మరి ఈ నెల రోజులు ఫామ్ హౌస్ లో ఉండి స్థానిక ఎన్నికలలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మరి కాంగ్రెస్ వైఫల్యాన్ని చూపించాలి, హైదరాబాద్ లో ఈ హైడ్రా కావచ్చు, లేకుంటే ఏదైతే మూసి బాధితులు కావచ్చు, వాళ్ళు రైతులకు ఇస్తున్న రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, 6 గ్యారెంటీల విషయాలు కావచ్చు, అవన్నీ ఒక కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నారంట కేసీఆర్. ఒక కమిటీ ఏర్పాటు చేసేసి ఎక్కడెక్కడ కాంగ్రెస్ విఫలమైతా ఉందో వాటి మీద విచారణ అంటే దర్యాప్తు చేసేసి వాటినన్నిటిని పోరేసి స్థానిక ఎన్నికలలో ఒక యుద్ధ వాతావరణం చేపట్టి ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తానని కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్తా ఉన్నారంట. నిజంగా ఈ సమయంలో హైదరాబాద్ లో ఈ హైడ్రా వచ్చినప్పుడు కేసీఆర్ గారు మరి వస్తే గ్రౌండ్ లెవెల్కి వస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ చాలా మంది కోరుకుంటా ఉన్నారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు కేసీఆర్ రావాలి, కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు, కొన్ని దాంట్లో కింద అధికారులు తప్పిదాలు కూడా అయినాయి, అవన్నీ పోను మమ్మల్ని ఏదైతే హైదరాబాద్ వాసులని ఇంత టచ్ చేయలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి హైడ్రా పేరు మీద మమ్మల్ని రోడ్డు పాలు చేస్తా ఉన్నారు, ఇప్పటికైనా కేసీఆర్ రావాలి, కేసీఆర్ మాకు అండగా ఉండాలని పిలిపించినప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళేది ఉంటే బాగుండని కూడా కొంతమంది రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు, మేధవర్గం చెప్తా ఉంది. మరి నిజంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ గారు మరి ఇంకా నెల రోజులు బయటకు వస్తారా, 2 నెలలకు బయటకు వస్తారా? నిజంగా ప్రతిపక్ష నేతగా మీరైతే ఉన్నారు, మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గారు ఆ పదవి కేటీఆర్ కన్నా హరీష్ రావు కన్నా ఇవ్వండి. ఎందుకంటే మీరు బయటకు వచ్చే నేపథ్యం కనబడతలేదు కాబట్టి మరి వాళ్ళన్నా ఫుల్ఫిల్ చేస్తారు. మీరు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మరి మీరు బయటకు వచ్చి ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలు మీరు మా పక్షాన ఉండాలని మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు ఫామ్ హౌస్లకే పరిమితం కావద్దని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బయటికి రావాలి ఫామ్ హౌస్ నుండి అని కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు.